హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ రాజా. సో ఈరోజు రివ్యూ చేయబోతున్న మూవీ నేమ్ డిమోంటీ కాలనీ 2. రివ్యూని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. డిమోంటీ కాలనీ 2 మూవీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అజయ్ జ్ఞానముత్తు. అరుణ్ నిధి అండ్ ప్రియా భవానీ శంకర్ గారు లీడ్ పేరుగా నటిస్తున్నారు. 2 hours 24 minutes రన్ టైమ్ తో ఉన్న ఈ మూవీని హారర్ థ్రిల్లర్ జోనర్ లో చిత్రీకరించారు. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే 2015లో వచ్చిన డిమోంటీ కాలనీకి సీక్వెల్ ఈ మూవీ 9 years తర్వాత సీక్వెల్ తీసి August 23న తెలుగులో రిలీజ్ చేశారు. ఒకవేళ మీరు ఫస్ట్ పార్ట్ ని చూడకపోతే కన్ఫర్మ్ గా చూసేయండి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. డిమోంటీ కాలనీ 2 మూవీ పార్ట్ 1 ని కనెక్ట్ చేస్తూ సీక్వెల్ అనే దానికి కనెక్టింగ్ పాయింట్స్ బాగా సెట్ చేశారు. మూవీకి మెయిన్ రాసుకున్న స్టోరీ ఏంటంటే హీరోయిన్ హస్బెండ్ అయిన శామ్ సూసైడ్ చేసుకుంటాడు. అది సూసైడ్నా కాదా, ఆ సూసైడ్ వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మూవీని స్టార్ట్ చేస్తూనే ఆల్ ది డీటెయిలింగ్స్ ని రివీల్ చేస్తూ పార్ట్ 1 కి స్టోరీని పార్ట్ 2 కి బాగా కనెక్ట్ చేశారు అనిపించింది. బ్యాక్ ఎండ్ లో ఉన్న స్టోరీ కూడా బాగా సెట్ అయింది మూవీకి. జనరల్ గా హర్రర్ మూవీస్ అంటే ఏముంటాయి, జంప్ స్కేర్స్, హర్రర్ అనిపించే ఎలిమెంట్స్, స్కేరీ సీన్స్ తో నింపేస్తారు. కానీ ఈ మూవీలో అదే మిస్ అయింది. ఇంట్రడక్షన్ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా ఫ్లాట్ గా వెళ్తున్నా కరెక్ట్ ఇంటర్వెల్ కి చిన్న బ్యాంగర్, సెకండ్ హాఫ్ ఏమో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ అనిపించేలా ఉంది. మెయిన్ స్టోరీని థర్డ్ పార్ట్ కి లీడ్ చేసి ఉన్న ఈ స్టోరీని అన్ఫినిష్డ్ చేసేసారు. కంపేర్ టు పార్ట్ 1 ఇస్ గుడ్. ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. లీడ్ యాక్టర్స్ గా చేసిన అరుణ్ నిధి అండ్ ప్రియా భవానీ శంకర్ గారు పెర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి. బీజిఎం అయితే చాలా బాగుంది. అండ్ మూవీలో మెయిన్ మాట్లాడుకోవాల్సి వచ్చింది విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి అనుకో. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. కమింగ్ టు ద నెగటివ్స్, స్టార్టింగ్ టు ఎండింగ్ కూడా నెక్స్ట్ సీన్స్ కి క్యూరియాసిటీ ఉండదు, లాగిష్ ఫీలింగ్ వస్తుంది. జంప్ అండ్ స్కేరీ సీన్స్ ఉంటే బాగుండేది, రెస్ట్ ఈస్ గుడ్. ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది మూవీ, హర్రర్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం నిజంగానే డిసప్పాయింట్ అవుతారు. మై రేటింగ్ ఫర్ డిమోంటీ కాలనీ 2 is 2.25/5.